నమస్కారం డాక్టర్ గారు. నమస్కారాలు సార్, మీరు మీ పేరు, మీ ప్రాముఖ్యత గురించి మీరు మా ప్రేక్షకులకు తెలియజేయండి మాస్టర్. నా పేరు డాక్టర్ టి కోటేశ్వరరావు అండి. సీనియర్ ఫిజియోథెరపిస్ట్, జెరియాట్రిక్ అడ్వైజర్ని. జెరియాట్రిక్ ఇప్పుడిప్పుడే భారతదేశంలో ఉన్నది. జెరియాట్రిక్ అంటే ఆఖరి శ్వాస వరకు ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని ఎలా కాపాడుకోవాలనేది నా సబ్జెక్టు. ఆరోగ్యం, మనశ్శాంతి అంటే స్వర్గమే. అది ఎక్కడో పైన లేదు, ఇక్కడే ఉంది. అది అనుభవజ్ఞులైనటువంటి గురువుల ద్వారా నేర్చుకుంటే దానికి మించినటువంటి ఆనందమయమైనటువంటి జీవితం మరొకటి ఉండదు. ఇంకా మీరు అదే దాని గురించి చెప్తా ఉన్నారు కదా, మనశ్శాంతి, దాని గురించి బాబా గారు ఏదో చెప్పారు అని. కళాకారుల విషయంగా చెప్పండి. కళాకారులు ఎలా ఉండాలి, కళాకారులు ఏం చేయాలి, దాని గురించి చెప్పండి. యాజ్ ఎ డాక్టర్గా వాళ్లకు బెస్ట్ అడ్వైస్. కళాకారులు అంటే అనేక జన్మల్లో పుణ్యం చేసుకున్నప్పుడే కళాకారులుగా పుడతారు. వాళ్ళు సమాజ హితం కోరి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, మనశ్శాంతిని కలిగించేటువంటి, ప్రేరణ కలిగించేటువంటి కర్తవ్యాన్ని వాళ్ళు సమాజానికి ప్రేరణ కలిగిస్తూ ఉంటారు. ఆరోగ్యం, మనశ్శాంతి, శరీరానికి శారీరక శ్రమ శారీరక శక్తిని ఇస్తుంది, మానసిక ప్రశాంతత ఇస్తుంది. అధిక భోగములు కోరినందువల్ల రోగములు పెరుగుతున్నాయి. అధిక రుచులు కోరుకున్నందువల్ల అధిక భోగములు కోరుకున్నందువల్ల బాధలు పెరుగుతున్నాయి. అధిక రుచులు కోరుకున్నందువల్ల రోగాలు పెరుగుతున్నాయి. సార్ చెప్పండి సార్. సారీ సార్. శ్రమ శారీరక శక్తిని ఇస్తుంది, మానసిక ప్రశాంతతని ఇస్తుంది. ఇవాళ రేపు అధికమైనటువంటి భోగములు కోరుకున్నందువల్ల బాధలు పెరుగుతున్నాయి. అధిక రుచులు కోరుకుంటున్నందువల్ల రోగములు పెరుగుతున్నాయి. మీ వయసు ఎంత మాస్టర్? 82 సంవత్సరాలు నడుస్తున్నది. నేను మందులు వేసుకోను. ఇప్పటికీ 5-6 అంతస్తుల వరకు 99% లిఫ్ట్ కూడా ఎక్కను. నిత్యం శ్రమ చేస్తూ ఉంటా. శ్రమలోనే శారీరక శక్తి పెరుగుతుంది, మానసిక ప్రశాంతత వస్తుంది. ఎంత పని చేద్దాం కోరుకుంటే అంత శక్తులు పెరిగితే అంత ఆనందం ఉంటుంది. కళాకారులు కూడా ఎప్పుడు శ్రమ చేయాలంటారు. చేయాలి, సాధన చేయాలి. శ్రమ చేసినప్పుడే శక్తి పెరుగుతుంది. శాస్త్రీయంగా శ్రమ చేయాలి. శాస్త్రీయంగా, భావయుక్తంగా. అది మనస్సుల్ని ప్రేరేపిస్తుంది. భావయుక్తంగా చేసినప్పుడు మనస్సుని ప్రేరేపిస్తుంది. మనస్సు అంటే శరీరంలో ఉండే అవయవాలన్నిటినీ కంట్రోల్ చేసేదే మనస్సు. అది కదలికలు ఉన్నప్పుడే మనసు ఉత్తేజపడుతుంది. రక్త ప్రసరణ ఎక్కువ జరిగి ఆక్సిజనేట్ అవుతుంది. ఎక్కువ జరిగి బాడీ కార్నర్కి ఆక్సిజన్ అవుతుంది. సో మీరు మా కళాకారులకు ఒక మంచి ఉపదేశం ఇచ్చారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.